మరో 2 ప్రజా విజయోత్సవ సభలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 25న కరీంనగర్, 30న మహబూబ్ నగర్ జిల్లా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 విజయోత్సవ సభలను పూర్తి చేసుకున్న ప్రభుత్వం మరో 2 సభలకు రెడీ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, మరో 2 ప్రజా విజయోత్సవ సభలకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీ నాటికి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో పలు ప్రాంతాల్లో విజయోత్సవ సభలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండలో, తర్వాత నిన్న వేములవాడలో ప్రజా విజయోత్సవాల పేరుతో భారీ బహిరంగ సభలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, చూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయా సభలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తమ ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. మరో 2 సభలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. నెల 25న కరీంనగర్ జిల్లాలో యువజన ఉత్సవాలు జరిపేందుకు, తర్వాత 30వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో రైతు సదస్సు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాంతోపాటు ఈ నవంబర్ 8 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సందర్శించుకొని ఆ తర్వాత భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒలిగొండ మండలం సంగం గ్రామంలో మూసి పునరుజ్జీవన సభ ఏర్పాటు చేసి అక్కడ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టే పథకాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, కేటీఆర్ను అనేక విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున విమర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు కొనసాగుతున్నాయి. తాజాగా వరంగల్లో కూడా కేసీఆర్పై తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. బయటికి రాను అసలు నీ సత్తా ఏంటో చూపిస్తా, కాస్కో నీ తడాక చూస్తా, నా తడాక ఏంటో చూపిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడడం జరిగింది. తాజాగా వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో లగచర్ల ఘటన ఇంకా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. పరిశ్రమలు పెట్టాలంటే భూములు సేకరించొద్దా, ఉద్యోగాలు కల్పించొద్దా, బడ్జెట్ కేటాయించి పరిశ్రమలు పెట్టొద్దా అని చెప్పి ప్రజల నుంచి ఆయన అడగడం జరుగుతూ ఉంది. ఇందిరా మహిళా శక్తి భవనాలకు హన్మకొండలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కాలేజ్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. నిన్న వేములవాడలో కూడా వేములవాడ దేవాలయంలో, రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడముక్కును చెల్లించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మహిళలకు దాదాపు 100 కోట్లకు పైగా గ్రూప్ శక్తి మహిళలకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గత 10 సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమల్లో భాగంతో పాటు రైతు రుణమాఫీ, ఇతర కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు చెప్పుకుంటూనే మరి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున వివరిస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాము, మరికొంత చేయాల్సి ఉంది, త్వరలో రైతు భరోసా ఇస్తాము, పింఛన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 25న కరీంనగర్లో విజయోత్సవ సభ జరపాలని చెప్పి 30న రైతు మహాసభ జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడికక్కడ కూడా స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే బడ్జెట్ నిధులు కేటాయిస్తూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు కాళేశ్వరం కమిషన్ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇతర అన్ని విషయాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అందరినీ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ, ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాలు కొనసాగిస్తూ ఈ విజయోత్సవ సభల వేదికలను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.